పనస దొంగ బల్లు కోతి. సుందరవనం అడవిలో బల్లు కోతి ఉండేవాడు. అతనికి కష్టం చేయడం అంటేనే ఇష్టం ఉండేది కాదు. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటప్పుడు తనకు తానే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడు. ఒక రోజు ఒక చిలుక ఎగురుతూ వచ్చి ఒక చెట్టుపై కూర్చుంటుంది. తనను చూసి బల్లు కోతి ఇలా అంటాడు, ఒరే, నువ్వు ఈ చెట్టు పైన ఎందుకు కూర్చున్నావు? నీకు తెలీదా ఈ చెట్టు పైన నేనే కూర్చుంటానని? ఇది నా చెట్టు, దీనిపైన నువ్వు కూర్చోడానికి ఎంత ధైర్యం నీకు? అరే, నేను నీళ్ళ కోసం అన్ని చోట్ల తిరిగాను, నాకు నీళ్లు ఎక్కడా దొరకలేదు. నేను చాలా అలసిపోయాను. అప్పుడు నాకు ఈ చెట్టు కనిపించింది, అందుకే నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. అవును, కానీ దీంట్లో ఇంత కోపం అవ్వాల్సిన విషయం ఏముంది చెప్పు? ఈ చెట్టు పైన కూర్చోక ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఈ చెట్టు నాదని, ఇంకా నేను ఇక్కడికి దాదాని. క్షమించండి బల్లు అన్న, నువ్వు చాలా శక్తివంతుడు అని నాకు తెలుసు. కానీ ఓ మాట గుర్తుంచుకో, ఎవరైతే శక్తివంతులు ఉంటారో వాళ్ళు ప్రతి విషయానికి నేనే పెద్దని ఎప్పుడూ చెప్పుకోరు. అయితే నువ్వేమనాలనుకుంటున్నావు? అంటే నేను శక్తివంతుడిని కానా? అందుకే నేను పదే పదే శక్తివంతుడిని చెప్పుకుంటున్నానా ఏంటి? అవును, అలానే అనిపిస్తుంది నాకు. నువ్వు నా చెట్టు పైన కూర్చొని నన్నే అవమానిస్తున్నావు. నువ్వు ఈ అడవిలోనే ఉండాలనుకుంటే జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వేమైనా ఈ అడవిని కొన్నావా ఏంటి? నేను ఒక అలసి వచ్చిన బాటసారిని, నాకు చెట్టు కనిపించింది అందుకే కూర్చున్నా. ఇందులో ఎంత కోప్పడాల్సిన విషయం ఏముంది? చెట్టు పైన ఎవరైనా కూర్చోవచ్చుగా. అడవి పైన అందరికీ సమానమైన అధికారం ఉంది. నోరు మూసుకొని చెట్టు కొమ్మ పై నుంచి లేచి వెళ్ళిపో, లేకపోతే చాలా దారుణం జరుగుతుంది. సరేలే కోతన్నా, నేను వెళ్ళిపోతానులే. బల్లు కోతి మాటలు విన్న తరువాత చిలుక కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరియు ఎగురుతూ ఎగురుతూ చిలుక తనలో తను అనుకుంటుంది, ఎంత గర్వం ఈ కోతికి, పెద్ద హీరోలా మాట్లాడుతున్నాడే. చిలుక ఎగురుతూ ఎగురుతూ తన ఇంటికి వెళ్తాడు. అలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి. మరియు ఒక రోజు అడవిలో అన్ని జంతువులు అక్కడ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. అప్పుడే ఏనుగు యొక్క చూపు ఒక పాత చెట్టు పైన పడుతూ ఉంది. దాన్ని చూసి ఏనుగు ఇలా అనుకుంటాడు, అరే, ఇదేదో విచిత్రంగా ఉందే. ఈ చెట్టు పైన ఇంతవరకు ఎప్పుడు ఒక పచ్చని ఆకు కూడా కనిపించలేదు. కానీ ఈరోజు దీనికి పనసపండు ఎలా వచ్చింది? ఏనుగు మొత్తం అడవిలోనే దీని గురించి అందరికి చెప్తాడు. అందుకనే అడవిలో అన్ని జంతువులు ఆ పనసని చూడడానికి వస్తాయి. అరే వా, ఇది చాలా విచిత్రమైన విషయమే. ఏదో మంచి జరగబోతుందన్నమాట. ఎందుకంటే ఈ పాత చెట్టుకి ఇంతవరకు ఎప్పుడు ఏమీ పండలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఈ పండొచ్చింది. అవునరా, నువ్వు అంటుంది కరెక్టే. ఇంకొక విచిత్రం ఏమిటంటే, ఆలోచించాల్సింది మొత్తం చెట్టుకి ఒక్క పనసపండు మాత్రమే వచ్చింది. ఇదెలా సాధ్యమో? ఇక్కడ ఏదో జరగబోతుందన్నమాట. అప్పుడే ఎగురుతున్న చిలుక అక్కడికి వస్తాడు. మరియు చిలుక వాళ్ళందరికీ చెప్తాడు, అరే మిత్రులారా, నేను మీకు మాట చెప్పడానికి వచ్చాను. అదేంటంటే, ఈ చెట్టుకి పనసపండు ఉందిగా, అదేమైనా సాధారణమైన పనసపండు కాదు. అది ఒక మాయా పనసపండు. దీన్నెవరు తింటే వాళ్ళు మంచి శక్తివంతులు అయిపోతారు. వాళ్ళలో అద్భుతమైన శక్తులు వచ్చేస్తాయి. ఇంకో మాట ఏంటంటే, వాళ్ళు ఈ అడవికే రాజైపోతారు. అవును, కానీ ఇవన్నీ నీకెలా తెలుసు? నీకు వీటి కోసం ఎవరు చెప్పారు? చూడన్నా, నేనొక పక్షిని, అందుకే నేను ప్రతి చోట తిరుగుతూ ఉంటాను. నిన్న నేను ఎగురుతూ ఇంకో అడవికి వెళ్ళాను. అక్కడ నాకు ఓ ఋషిముని కలిశారు. ఆయనే నాకు ఈ పనసపండు గురించి కూడా చెప్పారు. కానీ ఈ పనసపండు మన అడవిలోనే ఉందన్న సంగతి నాకు తెలియదు. అందుకే నేను ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాలని తొందరగా వచ్చాను. ఇది నిజంగా ఒక మాయా పనసపండు అయినట్లయితే ఈ పనసపండు నేను తప్పకుండా తింటాను. ఎందుకంటే నేను ఈ అడవికి పెద్దవాడిగా మారాలనుకుంటున్నాను. అరే ఏనుగన్నా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మొదటి నుంచే అందరికన్నా పెద్దగా కనిపిస్తుంటావు. నువ్వు ఇంకెంత పెద్ద, ఇంకా శ్రేష్ఠుడిగా కావాలనుకుంటున్నావు? మాలాంటి చిన్న జంతువులకి ఇలాంటివన్నీ అవసరం ఉన్నాయి. అందుకే నేనే ఈ పనసపండుని తింటాను. అప్పుడే అక్కడికి బల్లు కోతి కూడా వస్తుంది. బల్లు కోతి అన్ని మాటలు విన్న తరువాత, అర్థం చేసుకున్న తరువాత ఇలా అంటాడు, ఇదేమైనా మిఠాయా తినేయడానికి? ఈ అడవిలో నేను కూడా ఉంటున్నాను. అందుకే ఈ పనసపండుపై నాకు కూడా అధికారం ఉంది. నేనే ఈ పనసపండుని తింటాను. నేను శక్తివంతుణ్ణి, ఇంకా అందరికంటే శ్రేష్ఠుణ్ణి అయ్యి ఈ అడవిని ఏలుతాను. భలే బల్లు అన్న, నీకు నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావు. ఏదో ఈ అడవికి నువ్వే రాజులా. అన్ని జంతువుల మధ్య ఈ పనస గురించి గొడవ జరుగుతుంది. అందరూ వాళ్ళ మధ్యలో గొడవాడడం మొదలు పెడతాయి. ఆ గొడవ చూసిన తరువాత చిలుక ఇలా అంటాడు, అరే, ఇలా మీలో మీరే గొడవ పడడం కంటే ఏదో మంచి ఉపాయం ఆలోచిస్తే అందరికీ మంచిది. ఎందుకంటే గొడవ పడడం వల్ల ఆ పనసపండు ఎవరికి దొరకదు. అవును చిలుక, నువ్వు చెప్పేది అక్షరాల నిజం.
కానీ ఇప్పుడు ఎలాంటి ఉపాయంతో నాకు ఈ పనసపండు దొరుకుతుంది చెప్పు. చూడండి, ఈ అడవిలో రాజు అనేవారు లేనేలేరు. అందుకే మనం ఒక పందెం పెడదాం. ఆ పందెం ఎవరైతే గెలిస్తే ఈ పనసపండు వాళ్లే తింటారు. ఇంకా వాడే మన అడవికి రాజు కూడాను. అవును, దీనివల్ల ఒక లాభం ఏంటంటే ఈ పనసపండులో ఉన్న శక్తులన్నీ మన రాజుకే లభిస్తాయి. నువ్వు చెప్పేది చాలా బాగుంది. మనం ఈ పందెం రేపే మొదలెడదాం. ఇంకా ఎవరు గెలిస్తే వాడికి ఈ పనసపండు దొరుకుతుంది. ఇంకా వాడే మన అడవికి రాజు కూడా కాబోతాడు. కానీ ఎలాంటి పందెమో ఏంటో దీనికోసం ఎవరైనా ఆలోచించారా? చూడండి, ఈ పందెం ఎలాంటిదో ఏంటో నేను చెప్తాను. ఎందుకంటే నేను ఈ అడవికి రాజు కావాలనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఒక చిన్న పక్షిని, ఎప్పుడు ఎక్కడైతే ఎప్పుడు అక్కడ. అందుకే నాకేమీ లాభం లేదు. కానీ ఈ అడవిలో ఉంటున్నాను కనుక ఈ అడవికి రాజు ఓ శక్తిశాలి ఇంకా బుద్ధిమంతుడే కావాలనుకుంటున్నాను. వాడు నిజంగా మంచి శక్తివంతుడు, ఒక శ్రేష్ఠుడై ఉండాలి. ఇంకా కాబోయే రాజు నాలా తెలివైన వాడు కూడా కావాలి. ఒరే, నీ తెలివితేటలు పందెంలో చూపించు. అయితే చెప్పు చిలుక, ఈ పనసపండు కోసం పందెం ఎప్పుడు పెడదాం? అరే అన్నా, దీని నిర్ణయం తీసుకోవడానికి అసలు ఈ చిలుకెవరు? అంటే ఈ చిలుక చెప్తుందా ఏంటి ఈ అడవికి రాజు ఎవరనేది? నా మాట వినండి, ఈ పనసపండు నాకివ్వండి. ఇంకా ఈ అడవికి రాజుని నేనని చెప్పండి. బల్లు, నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. విషయాన్ని పెంచొద్దు. పందెం గురించి అనుకున్నాము, అది కావాల్సిందే. రేపు ఈ పందెం పెడుతున్నాము. ఇంకా ఎవరైతే ఈ పందెంలో గెలుస్తారో వారే ఈ అడవికి రాజు కూడా కాబోతారు. బల్లు కోతి చేతకాని వాడసలు. తను ఈ పందెంలో పాల్గొవాలని అనుకోలేదు. తను ఏమనుకున్నాడు అంటే ఏ కష్టం లేకుండానే ఆ పనస తనకు దొరకాలి అని, మరియు తను ఈ అడవికి రాజు అవ్వాలని. బల్లు కోతి ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తన మెదడులో పనసను ఎలా దొంగలించాలో ఆలోచన వస్తుంది. అరే వా, ఈ ఆలోచన నా బుర్రకు ముందెందుకు రాలేదు? అదే కూడా దేవుడు నన్ను మంచి తెలివితేటలు ఇచ్చాడుగా. మరైతే నేను ఇప్పుడే ఇక్కడ ఉన్న వాళ్ళకి చూపిస్తా, నేనే ఇక్కడికి రాజునని. రాత్రి సమయంలో అన్ని జంతువులు పడుకొని ఉన్నాయి. అప్పుడే బల్లు కోతి సమయం చూసుకొని చెట్టు నుండి పనసను దొంగలిస్తాడు మరియు ఆ పండును తన ఇంట్లో సురక్షితంగా ఉంచుతాడు. తరువాత రోజు ఉదయాన్నే అన్ని జంతువులు పందెం కోసం అక్కడికి వస్తాయి. అప్పుడే బల్లు కోతి అక్కడికి వచ్చి ఇలా అంటాడు, చూడండి మిత్రులారా, నాకు తెలుసు ఈ పందెం మనందరికీ ఎంత ముఖ్యమో. కానీ అకస్మాత్తుగా నా ఆరోగ్యం పాడైపోయింది. అందుకే నేను ఈ పందెంలో పాల్గొనట్లేదు. కానీ నేను మాట చెప్తున్నానంటే, ఎవరైనా ఈ అడవికి రాజైనట్లయితే వాడు తనలో తాను ఒక మంచి బుద్ధివంతుడై ఉండాలి. అరే బల్లు, అయితే నువ్వు నిజంగానే ఈ పందెంలో పాల్గొనట్లేదా? నువ్వు లేకపోతే మజా ఉండదు బల్లు. బల్లు కోతి మాటలు విన్నాక చిలకకు అర్థమైపోతుంది ఇందులో ఏదో దాగి ఉంది అని. చిలుక అప్పుడే అక్కడి నుంచి ఎగిరి పనస యొక్క చెట్టును చూస్తుంది. అయితే చూస్తుంది అక్కడ పనస లేనేలేదు. చిలుక అన్ని జంతువులకు దీని గురించి చెప్తాడు. వినండి మిత్రులారా, మనం మోసగించిపోయాము. ఇప్పుడు ఈ పందెం జరగదు. అసలు నువ్వేమంటున్నావు చిలుక? ఈ పోటీ ఎందుకు కాదు? ఎందుకంటే పనసపండు దొంగతనం చేసేసారు ఎవరు. పనస దొంగలించింది అని తెలిసిన తరువాత అన్ని జంతువులు చాలా ఆశ్చర్యపోతాయి. అందరి చూపు బల్లు కోతిపైనే ఉంది. నా ఆరోగ్యం బాగలేదు మిత్రులారా, నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు బల్లు? పనసపండు దొంగతనం జరిగింది. ఇప్పుడు పనసపండు దొరికేంత వరకు ఎవరూ ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. చూడండి, నా ఆరోగ్యం చాలా పాడైపోయింది. ఇంకేంటంటే నేను ఒక సాధారణమైన జంతువుని. నాకు రాజు కావాలన్న ఆశే లేదు. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మీరే నిర్ణయం తీసుకోండి, ఎవరు ఈ అడవికి రాజు? అన్ని జంతువులకు బల్లు కోతిపైనే అనుమానం ఉంది. కానీ బల్లు కోతి ఆరోగ్యం బాగాలేదని చెప్పిన తరువాత అక్కడి నుంచి వెళ్లాలని చెప్పాడో అప్పుడే అందరి అనుమానం నిజమవుతుంది. అప్పుడు నక్క ఏనుగు చెవులో చెప్తాడు, ఏనుగన్నా, వీడి దొంగడని తెలుసుకోవాలంటే వీడిని వెళ్ళనివ్వండి. మనం వీడిని మెల్లగా తరుముదాం. అప్పుడే తెలిసిపోతుంది ఎవరు దొంగ అనే సంగతి. సరే అయితే. బల్లు కోతిని పట్టుకోవాలనే ప్లాన్ వేసుకొని ఏనుగు ఇలా అంటాడు, బల్లు, నువ్వు అనారోగ్యంగా ఉన్నావు కనుక నువ్వు వెళ్ళొచ్చు. కానీ మేం మాత్రం ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళనివ్వము. బల్లు కోతి తనలోను తను చాలా సంతోషించి అక్కడి నుంచి వెళ్తాడు. ఎలాగైతే తను ముందుకు వెళ్తూ ఉంటాడో అదే సమయంలో అడవిలోని అన్ని జంతువులు తన వెనకాలే వెళ్తూ ఉన్నాయి. కొద్దిసేపట్లోనే బల్లు కోతి తన ఇంటికి చేరుకుంటాడు. దీన్ని అంటారు బుర్రని ఉపయోగించడం అని. అందరినీ ఎలా మోసం చేశానో చూసారా? తర్వాత బల్లు కోతి లోనికి వెళ్లి పనసను తినడం మొదలు పెడతాడు. ఈ మాయా పనసపండును తిని నేనే శక్తివంతుడినైపోతాను. ఇప్పుడు నేనే కొద్ది సమయంలోనే ఈ అడవంతటికి రాజునైపోతాను. అప్పుడే అన్ని జంతువులు అక్కడికి వస్తాయి.
నువ్వు అందరికంటే తెలియగలవాడు అనుకుంటున్నావు కదా, కానీ నువ్వు తెలివైన వాడివి కావు, బుద్ధి తక్కువ ఉన్నవాడివి. నువ్వేం వాగుతున్నావురా చిలుక? గుర్తుందిగా, నువ్వు నన్ను అవమానపరిచి ఆ చెట్టుపై నుంచి తరిమేశావు. నేను కూడా నేను ఎలా అయినా అవమానపరచాలని అనుకున్నాను, కానీ నేను మాత్రం ఒక చిన్న చిలుకని, అందుకే నేనెలా నీతో సరికాగలను? అందుకే చిలుక నువ్వు చేసే అవమానం నాతో చెప్పింది. ఇంకా నేను ఆ పనసపండు మాయగలదని ప్లాన్ చేశాను. అవును, అసలు ఆ పనసపండు మాయమైనది చమత్కారమైనది కానే కాదు. ఇది ఒక సాధారణ పనసపండు మాత్రమే, కానీ దీన్ని మాయా పనసపండు అని చెప్పి మేము నీతో ఆడుకున్నాం. నీకు ఒళ్ళొంగదన్న సంగతి మాకు బాగా తెలుసు. నీ వల్ల ఏ పని కాదని తెలుసు. అందుకే నువ్వు దొంగతనం చేస్తావని కూడా మాకు తెలుసు. కానీ మేము నిన్ను మంచి మార్గానికి తీసుకురావాలనుకున్నాము. అందుకే మేమంతా ఈ ప్లాన్ చేశాము. గుర్తుంచుకో బొల్లు, దొంగతనం అనేది చాలా పాపం. ఇంకా ఎవరికైనా అవమానపరచడం కూడా చాలా పాపం. బొల్లు, నువ్వు దొంగతనం చేశావు. అడవి రూల్స్ ప్రకారం దొంగతనానికి మరణశిక్ష. కానీ మేము నిన్ను చంపము. మేము నిన్ను మారడానికి అవకాశం ఇస్తాం. అందరి మాటలు విన్నాక బల్లు కోతి తన తలను కిందికి వేసుకుంటాడు. ఈ రోజు మీరంతా నాకు సరైన గుణపాఠం చెప్పారు. ఇక నేను కష్టపడి తింటాను. ఇంకెవరిని అవమానపరచనుకూడను. బల్లు కోతి బుద్ధిని మార్చిన తరువాత అడవిలోని అన్ని జంతువులు సంతోషిస్తాయి. కొన్ని రోజుల తరువాత బల్లు కోతి అందరితో కలిసిమెలిసి ఉంటాడు. సింహం రాజు రాజుగా ఉన్న నందన్వన్లో దొంగతనాలు, గొడవలు, అల్లర్లు ఎప్పుడు జరగలేదు. సకల జీవరాశులు కలిసి సంతోషంగా జీవించేవారు. కాని అలాంటి రాజ్యంలో ఒకరోజు దొంగతనం జరిగింది. వినండి మహారాజా, వినండి. మీ రాజ్యంలో ఈ రోజు వరకు ఇప్పటి వరకు దొంగతనం జరగలేదు, మరియు నేడు జరిగింది. దొంగతనమా? అది కూడా మా రాజ్యంలోనా? అవును మహారాజా, ఈ ఉదయం నా ఇంటి నుంచి ఎవరు నా మొబైల్ దొంగలించారు. నువ్వేమి చింతించొద్దు, నీ మొబైల్ వెంటనే దొరికిపోతుంది. రాజ్యంలో మొదటిసారి జరిగిన దొంగతనం సంఘటనతో సింహం రాజు చాలా కలత చెందాడు. కాబట్టి మరుసటి రోజు అతను తన ప్రత్యేక సలహాదారు బల్లు కోతిని నది ఒడ్డుకు పిలిచాడు. మహారాజా, నన్ను ఈ నది ఒడ్డుకెందుకు పిలిచారు? అంతా క్షేమమేగా? ఏమీ క్షేమం లేదు బొల్లు. నిన్న మొదటిసారి మన ఈ అడవిలో దొంగతనం జరిగింది. దొంగతనమా? అది కూడా మీరు ఉండుండగా? అవును, అందుగురించే నేను నిన్ను పిలిపించాను. చెప్పండి మహారాజా, నేను మీకు ఎలా సహాయపడగలను? నా మంత్రులందరిలో నువ్వొక్కడివే ఎక్కువ తెలివైన వాడివి. ఇప్పుడు నువ్వే చెప్పాలి ఆ దొంగని ఎలా పట్టుకోవాలో. ఈ విషయం నాపై వదిలేయండి మహారాజా. ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను. అప్పుడు బల్లు కోతి తన డిటెక్టివ్లందరినీ పనిలో పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత భీముడు తోడేలు పందికి పాత మొబైల్ ని అమ్ముతున్నాడు. చూడన్నా, నీకు 50,000 మొబైల్ 5,000 రూపాయలకి అమ్ముతున్నాను. ఇంకా తక్కువ మాత్రం కాదు. నాకు అనిపిస్తుంది ఈ మొబైల్ నువ్వు దొంగతనం చేసావని. వద్దు వద్దు, ఈ మొబైల్ నాకు ఫ్రీగా ఇచ్చినా వద్దులే. వీళ్ళ మాటలను చెట్టు వెనకాల దాక్కున్న కుందేలు వింటున్నాడు. అయితే వీళ్ళ మొబైల్ ని దొంగలించిన వాళ్ళు. అయితే ఈ విషయాన్ని బల్లు బందరికి చెప్పాల్సిందే. కుందేలు గంతులేసుకుంటూ వెళ్లి బల్లు కోతికి చెబుతాడు. ఇంకా బల్లు కోతి సింహం రాజుకు చెబుతాడు. మహారాజా, దొంగడెవడో తెలిసిపోయింది. ఇంకా వాడు ఇక్కడే మన మధ్యనే ఉన్నాడు. ఇప్పుడు మీరే పట్టుకుని వాడిని శిక్షించండి. మా రాజ్యంలో దొంగతనం చేసిన వాళ్ళని చేతులు నరికిస్తాం. ఇంకా అబద్ధం చెప్పిన వాళ్ళకైతే చంపేస్తాము. అందుగురించి నేను దొంగని చెప్పాలనుకుంటున్నాను. వాడు స్వయంగా దొంగతనాన్ని ఒప్పుకోవాలి. చేతులా లేదా ప్రాణాలా, వాడిదే నిర్ణయం. శిక్ష విన్న తర్వాత ఏ జీవి కూడా నేరాన్ని ఒప్పుకోదు. అప్పుడు తెలివైన బల్లు కోతి అంటాడు, మహారాజా, మన అడవిలో మొదటిసారిగా దొంగతనం జరిగింది. అందుగురించి నేనేమంటున్నా అంటే ఆ దొంగకి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని. ఒకవేళ ఆ దొంగ స్వయంగా ఒప్పుకున్నట్లయితే వాడిని క్షమించేయండి. తెలివైన బల్లు కోతి సూచన సింహం రాజుకు బాగా నచ్చింది. సరే, అయితే నేను బొల్లు చెప్పిన మాట నమ్ముతున్నాను. ఒకవేళ స్వయంగా వచ్చి దొంగ ఒప్పుకున్నట్లయితే నేను వాడిని క్షమించిస్తాను. సింహం రాజు మాటలు విన్న తోడేలు అంటాడు, మహారాజా, నేనే ఆ మొబైల్ దొంగతనం చేశాను. నన్ను క్షమించండి. తోడేలు నుండి మొబైల్ తీసుకుని సింహం రాజు అతన్ని క్షమించి జింకకు మొబైల్ ఇస్తాడు. అది చూసి అన్ని జంతువులు కూడా సంతోషంగా ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత జింక, ఆడ జింకలు గౌరీ ఆవు ఇంటికి వెళ్తాయి. రండి రండి, చెప్పండి, ఏంటి ఎలా వచ్చారు? విషయం ఏమిటంటే ఈ మధ్యన జింకకి పాలు రావట్లేదు. ఇంకా మా పిల్లడు చాలా చిన్నవాడు. వాడికి పాలు దొరకకపోయినట్లయితే వాడు చనిపోతాడు. అందుగురించే మీ దగ్గర పాలు అడగడానికి వచ్చాము. అలాగలాగా, నేను పాలు ఖచ్చితంగా ఇస్తాను. ఇంకా బిడ్డ కోసం పాలంటే డబ్బులు కూడా తీసుకోను. ఇంకొక విషయం, రేపటి నుండి పాలు నేనే మీ ఇంటికి పంపుతాను. ఎందుకంటే మీరింత దూరం రావాల్సిన అవసరం లేకుండా ఉండటానికి. చెట్టు మీద కూర్చున్న పిల్లి, ఆవు మరియు జింక మాటలు వింటున్నాడు.
నేను పాలు అడగడానికి వెళ్ళేటప్పుడు లేదని చెప్తుంది, ఇంకా వాళ్ళకేమో ఇస్తుంది. ఇప్పుడు చూడు నువ్వు నేనేం చేస్తాను. ఇప్పుడు పిల్లి పాలు దొంగలించడానికి నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు గౌరీ ఆవు బకెట్లో పాలు నింపుతుంది మరియు సుమన్ మేకకు చెబుతుంది, సుమన్ వెళ్ళి జింకకు పాలు ఇచ్చిరా. రేపు ఉదయం నేను బకెట్లో పాలు నింపి బయట పెడతాను. నువ్వు ఉదయాన్నే వెళ్ళి ఆమెకి ఇవ్వు. మేక పాలు తీసుకెళ్లడం చూసి పిల్లి ఆలోచిస్తాడు, రేపు చూడు నీ పాలు మొత్తం ఎలా దొంగలిస్తాను, చూస్తుండు. మరుసటి రోజు సూర్యోదయానికి ముందు గౌరీ ఆవు ఇంటి బయట చీకట్లో ఆవు పాలు బకెట్ ఉంచుతుంది. చెట్టు మీద కూర్చున్న పిల్లి ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. అవకాశం వచ్చిన వెంటనే ఒక బకెట్ పాలతో లేచి ఆ తర్వాత మొత్తం పాలు తాగి ఖాళీ బకెట్ తోడేలు ఇంటి బయట పెడతాడు. తర్వాత ఈ దొంగతనం ప్రక్రియ 3-4 రోజులు కొనసాగుతుంది. కలత చెందిన గౌరీ ఆవు ఫిర్యాదుతో సింహం రాజు వద్దకు వెళ్తుంది. మహారాజా, మన అడవికి ఎవరి దృష్టిలో తగిలినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు ఈ అడవి మునపటిలాగా సురక్షితంగా లేదు. అలా ఎందుకంటున్నావు గౌరీ? నీకు ఎవరైనా ఏమైనా అన్నారా? అవును మహారాజా, ప్రతిరోజు నా ఇంటి నుండి నా పాలు దొంగలించబడుతున్నాయి మరియు తోడేలు ఇంటి వెలుపల ఖాళీ బకెట్ కనిపిస్తుంది. మహారాజా, నాకు అనిపిస్తుంది ఆ తోడేలో దొంగతనం చేసిందని. అవును, ఇంతకు ముందు కూడా మొబైల్ దొంగతనం చేసింది, కానీ బల్లు మాట విని వాడిని వదిలేశాము. అయితే మీరంతా ఆ తోడేలో దొంగతనం చేసిందంటారా? అవునవును, మా అందరికీ ఆ తోడేలే దొంగతనం చేసిందనిపిస్తుంది. క్షమించండి మహారాజా, నాకు మాత్రం ఆ తోడేలు దొంగతనం చేసిందనిపించట్లేదు. కానీ నీకెందుకు అలా అనిపిస్తుంది బల్లు? ఎందుకంటే ఆ తోడేలే దొంగతనం చేసినట్లయితే ఆ ఖాళీ బాల్టీని తన ఇంటి ముందే ఎందుకు వస్తుంది? మరి ఇప్పుడు దొంగని ఎలా పట్టుకుంటారు మహారాజా? దొంగని ఎలా పట్టుకోవాలన్న సంగతి మనందరిలో తెలివైన వాడు బల్లుయే చెప్తాడు. చెప్పు బల్లు, దొంగని ఎలా పట్టుకోవాలో. దొంగని ఎలా పట్టుకోవాలో నా దగ్గర సులువైన ఐడియా ఉంది మహారాజా. ఈ రోజు రాత్రి నుంచే ఆవు ఇంటి బయట మన గుప్తచరులని ఉంచి పెడదాం. ఆ దొంగ ఎలా అయితే పాలను తీసుకోవడానికి వస్తాడో వాడిని మనం పట్టుకుందాం. అవును, అప్పుడే మనం వాడిని శిక్షించగలము. ఇదంతా ఒక చెట్టు వెనకాల దాక్కుని పిల్లి వింటున్నాడు. మీరంతా అక్కడ ఉండుండగా నేనా పాలని దొంగలించడానికి అక్కడికి వస్తానా ఏంటి? ఇంకా రాత్రి నుంచి గౌరీ ఆవు ఇంటి చుట్టూ గూఢచారులు దాక్కుని కాపలా కాస్తున్నారు. ఇంకా చెట్టుపై కూర్చున్న పిల్లి ఇదంతా గమనిస్తున్నాడు. పిల్లలారా, నన్ను పట్టుకోవడం మీ వల్ల కానిది. రాత్రి సమయంలో గౌరీ ఆవు ఒక బకెట్ ఆవు పాలను ఇంటి బయట ఉంచుతుంది. కానీ ఉదయం తర్వాత కూడా పాలు దొంగలించబడవు. తర్వాత చాలా రాత్రులు గూఢచారులు దొంగను వెతుక్కుంటూ కూర్చుంటారు. కానీ ఏ రాత్రి కూడా పాలు దొంగతనం జరగదు. కాబట్టి కొన్ని రోజుల తర్వాత సింహం రాజు బల్లు కోతిని నది ఒడ్డుకు పిలిచి చెప్తాడు, బల్లు, నేను నీ తాలూగా తెలివితేటల్ని ఇంకా మా తెలివితేటల్ని ఒక్కటిగా చేశాం, కానీ పట్టుకోలేకపోయాం. మహారాజా, నా తెలివితేటలు ఇంతవరకు ఉపయోగించలేదు అసలు. అంటే ఏంటర్థం? ఆ ఆవు ఇంటి బయట మన గుప్తచరులను ఉంచాముగా మనము, మరి అదేంటి? అదంతా ఏంటో మీకు కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. రేపు మీరు అందరినీ దర్బారుకి పిలిపించండి. ఇంకా నేను ఎలా చెప్తానో అలానే చెయ్యండి మీరు. సింహం రాజుకు బల్లు కోతి యొక్క తెలివితేటలపై పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి అతను బల్లు ఆదేశానుసారం అన్ని జంతువులను సమావేశానికి పిలుస్తాడు. మిత్రులారా, చాలా రోజుల వరకు మన గుప్తచరులందరూ ఆవు ఇంటి బయట ఉంటిరి, కాని దొంగడు మాత్రం దొరకలేదు. అందుగురించే మన అడవికి అతి తెలివితేటలు ఉన్న బల్లు కోతిని ఆ దొంగని పట్టుకోవడానికి 3 రోజులు గడువిస్తున్నాను. ఒకవేళ 3 రోజుల్లో ఆ దొంగని పట్టుకోకపోయినట్లయితే వాడినే దొంగడిగా ప్రకటిస్తాము. నేను దీన్ని ఒప్పుకుంటున్నాను. మరుక్షణమే బల్లు కోతి అంటాడు, దొంగడు దొరికిపోయాడు మహారాజా. తోడేలే పాలు దొంగ. ఈ తోడేల్ని పట్టుకోండి. దొంగతనం చేసింది తోడేలా? కాని నువ్వే చెప్పావుగా, ఒకవేళ తోడేలే దొంగలించినట్లయితే ఆ ఖాళీ బాల్టీని ఇంటి బయట ఎందుకు వస్తుందని. అవును అన్నాను, కానీ ఇప్పుడు మాత్రం చెప్తున్నాను వాడే దొంగడని. అన్ని జంతువులతో పాటు పిల్లి కూడా ఈ విషయాలను వింటున్నాడు. తోడేల్ని బంధించండి. కొద్దిసేపటి తరువాత తోడేలును అరెస్ట్ చేసి సింహం రాజు ముందుకు హాజరుపరుస్తారు. ఇది చాలా అన్యాయం మహారాజా. కోతి స్వయాన్ని రక్షించుకోవడానికి నన్ను దొంగగా చెప్తుంది. నేను దొంగని కాదు. మన అడవిలో ఎప్పుడూ దొంగతనం జరగలేదు ఇంతకు ముందు, కానీ మొదటిసారి నువ్వే మొబైల్ దొంగలించావు. అందుకే నా దృష్టిలో మాత్రం నువ్వే దొంగడివి. అప్పుడు సింహం రాజు బల్లు కోతిని సంప్రదించడం ద్వారా తోడేలుకు శిక్షను ప్రకటిస్తాడు. తోడేలు ఇంతకు ముందు కూడా దొంగతనం చేస్తూ దొరికిపోయింది. అదే తప్పు రెండోసారి కూడా చేసింది. అందుకే దీనికి శిక్ష ఈ తోడేల్ని అడవికి బయట వెలేస్తున్నాము. శిక్ష పడిన వెంటనే తోడేలును మరో అడవికి పంపుతారు.
మరుసటి రోజు రాత్రి గౌరీ ఆవు ఇంటి బయట ఒక బకెట్ ఆవు పాలను ఉంచి చెబుతుంది, సింహం రాజుకు ఆశీర్వాదాలు. ఇప్పుడు నా ఇంటి నుండి పాలు ఎప్పటికీ దొంగలించబడవు. గౌరీ మాటలు విని చెట్టుపై కూర్చున్న పిల్లి అంటాడు, ముసలమ్మ, ఈ రోజు కూడా ఈ పాలని దొంగలిస్తాను. ఎందుకంటే ఈ పాలని దొంగలించింది తోడేలు కాదు, నేను. కొంత సమయం తర్వాత పిల్లి అవకాశం వచ్చిన వెంటనే పాలు దొంగలించడానికి వెళ్తాడు. కానీ వెంటనే అకస్మాత్తుగా సింహం రాజు మరియు అతని సహచరులు అక్కడికి వస్తారు. అక్కడే ఆగిపో పిల్లి. ఒక్క అడుగు కూడా ముందుకు వేసినట్లయితే నేను చంపేస్తాను. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినందుకు పిల్లి వణుకుతూ బతిమాలుతూ చెప్తాడు, నన్ను క్షమించండి మహారాజా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీకేమనిపించింది? మేము నిన్ను పట్టుకోలేమనుకున్నావా? అరే, నిన్ను పట్టుకోవడానికే మేం చేసిన ఇదంతా ప్లాన్. వినాలనుకుంటున్నావా? విను. ఎప్పుడైతే మేము ఆవు ఇంటి బయట దొంగని పట్టుకోవడానికి మా గుప్తచరుల్ని ఉంచిపెట్టామో మాకు బాగా తెలుసు దొంగడు ఈరోజు అసలు రాడని. అందుకే కొన్ని రోజుల తర్వాత ఆ దొంగడు దొరికిపోయాడని మేమే నాటకం చేశాం. తోడేలు ఇంతకు ముందు కూడా దొంగతనం చేసి దొరికిపోయాడు. అందుగురించే వాడిని దొంగ అంటే అందరూ నమ్ముతారు. ఇంకా ఈ ప్లాన్ అంతటినీ మేము తోడేల్ని చెప్పాము కూడా. ఆ తోడేలు కూడా మాకు బాగా సహాయం చేసింది. అప్పుడే ఆ తోడేలుకు నేను శిక్షించాను కూడా. అప్పుడు నీకు ఇంకా ధైర్యం వచ్చేసింది. నీకేమనిపించిందంటే నీ శిక్ష తోడేలు పడుతుందిగా, అందుకే నీకెవరూ పట్టుకోలేరనుకున్నావు. కానీ ఇది నీ తెలివి తక్కువతనం. నిన్ను ఎలాగైనా పట్టుకోవాలనే మేమంతా ఈ ప్లాన్ చేశాము. ఇప్పుడు నువ్వు దొరికిపోయావు కూడా. గౌరీ, మేము వీడిని ఎంత పెద్ద శిక్షిస్తామంటే మళ్ళీ ఈ అడవిలో ఎవడైనా దొంగతనం చేయడానికి భయపడతాడు. మరుసటి రోజు సింహం రాజు పిల్లికి కఠినంగా శిక్షిస్తాడు మరియు దొంగను తెలివిగా పట్టుకున్నందుకు బల్లు కోతికి బహుమతినిస్తాడు.